శ్రీరంగం. పాలకడవిలో నుంచి శ్రీ మహావిష్ణు ఉద్భవించిన క్షేత్రమే శ్రీరంగం. ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున వెలిసింది. అందుకే దీనిని శ్రీరంగ ద్వీపం అని అంటారు. 108 దివ్య దేశాలు అనే విష్ణుమూర్తి గుడిలలో శ్రీరంగం మొదటిది. ఇక్కడ గుడిలోనే ఊరు ఉంటుంది. సీతాపహరణం తర్వాత రాముడి దగ్గరికి వచ్చిన విభీషణుడికి శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని ఇస్తాడు. లంకకు చేరే వరకు ఈ విగ్రహాన్ని నీళ్లపైన ఉంచొద్దు అని చెప్పగా విభీషణుడు కావేరీ ఉపనది మధ్యన ఉన్న ద్వీపంలో విశ్రమించడానికి ఆగగా రంగనాథ స్వామి విగ్రహాన్ని నీళ్లపై పెడతాడు. తిరిగి లంకకు వెళ్లే సమయంలో విగ్రహాన్ని తీయగా విగ్రహం రాదు. అప్పుడు విభీషణుడు శ్రీ రంగనాథ స్వామి విగ్రహానికి అక్కడే గుడి నిర్మాణం జరుపుతాడు. ఈ గుడిలోనే శ్రీరంగం అనే ఊరు ఉంది. ఆ గుడిలోని ఇల్లులు, పాఠశాలలు, దుకాణాలు ఉంటాయి.